ఒక ఆత్మీయుడి కొరకు ఒక అన్యుడు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఎవరక్క? క్రిస్టఫర్ అక్క. రైట్ రైట్. దర్యావేషిది ఎక్క మీ పాలకులు పక్కనే ఏంటి? కాదు కదా. రైట్. దర్యావేష్ దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు. చూడండి ఆ మాట. 6వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి అందరూ చూడండి. ఇది ధ్యానించి జస్ట్ ఒక 10 minutes టీ బ్రేక్ ఉంటుంది. 6వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలో ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడనిది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనసును దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసెను. 15 ప్రయత్నము చేసెను. 15వ వచనం చదువుచనా? అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు. అతనికి చప్పట్లు కొడతారు రాజుకు. ఒకసారి గమనించండి. దానియేలు సింహాల బోన్లో పడ్డాడని తనకు తెలిస్తే ఆ రాత్రి నిద్రపోల. ఆ రాత్రి అంతా నాట్యాలు ఆపేశాడు. ఆ రాత్రి అంతా ఏం చేశాడట? ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఉపవాసం యొక్క శక్తి ఒక అన్యుడికి తెలిసింది, కానీ దేవుని పిల్లలు కొన్నిసార్లు తెలియట్లా. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అన్యుడు గుర్తించాడు, కానీ దేవుని పిల్లలు గుర్తించలేనటువంటి పరిస్థితి. దానియేలు ఆ రాత్రి ఆ సాయం సంధ్య వేళ సింహాల బోన్లో వేయబడ్డాడు. ఆ రాత్రంతా నాట్యం ఆపేశాడు, భోజనం ఆపేశాడు, ఉపవాసాన్ని చాటించాడు. ఆ రాత్రంతా నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ దానియేలు విడిపించబడాలి, ఈ దానియేలు విడిపించబడాలి, ఈ దానియేలు విడిపించబడాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అతడు చేసిన ప్రార్థన ఏం చేసిందో చెప్పే ముందు దానియేలు సంగతి ఒక్క మాట చెప్తాను. దానియేలు సింహాల బోనులో వేయబడటానికి కారణం, దానియేలు ఏమైనా తప్పు చేశాడా? అతనిలో ఏదైనా తప్పు కనిపెడదామని వాళ్ళు ప్రయత్నం చేసినా ఎంత తప్పు కూడా అతనిలో వారు కనుగొనలేకపోయారు. అతనిలో తప్పు ఏదైనా ఉన్నదంటే, వాళ్ళ భాషలో తప్పేదైనా ఉందంటే ఆ తప్పేంటో చెప్పమంటారా? ప్రాణం కంటే ప్రార్థనను ఎక్కువ ప్రేమించాడు. తెలుగులోనే చెప్పాను రా తల్లి. అమ్మ బాలక్క ఏం ప్రేమించాడు? ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ. నీ ప్రాణం తీసేస్తా ప్రార్థన చేసావంటే తీసేసుకుంటే తీసేసుకో, తీసేసుకునే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. తన ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు దానియేలు.
ప్రార్థనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఈ దానియేలు బ్రతుకులో ఒక భయంకరమైనటువంటి కుదుపు. ఏంటా కుదుపు? సింహాల బోన్లో వేయబడ్డాడు. దైవజన్మ, చాలాసార్లు దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మన మంచి ప్రార్థనా పరులుగానే బ్రతుకుతాం. కొన్నిసార్లు సింహాల బోను లాంటి సమస్యను దేవుడు తన చిత్తానుసారంగా మనకు అనుమతిస్తాడు. మరొకసారి మాట చెప్తాను, మన ప్రార్థనా పరులుగానే బ్రతుకుతాం. దేవుడు 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 అనే పిచ్చి ప్రేమతో దేవుని సన్నిధిలో మనం జీవిస్తాం. భక్తి జీవితంలో లోకస్తులతో పోల్చుకుంటే శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే నో డౌట్ మన నీతి అధికంగానే ఉంటుంది. ఇంత మంచి భక్తి జీవితం దానియేలు చేసిన, దానియేలు సింహాల బోనుకి ఎట్లా అప్పగించబడ్డాడో, మన ఒక్కొక్కరి జీవితంలో సింహాల బోను లాంటి సమస్యకు కొన్నిసార్లు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. దేవుడు ఎంత విచిత్రమైనడో తెలుసా? సింహాల బోన్లో పడిందాకా సైలెంట్గానే ఉంటాడు, అగ్ని మంటల్లో పడిందాకా సైలెంట్గానే ఉంటాడు. ఆయన ఎంత పరాక్రమవంతుడో పడిన తర్వాత తన పరాక్రమాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సింహాల బోను లాంటి సమస్యకు దేవుడు అప్పగిస్తాడు. అది నా ఎవరి జీవితంలోనైనా. ఒకటి నమ్మండి, క్రైస్తవ జీవితం ఒక అరణ్య యాత్ర. ఆమెన్. మరోసారి, క్రైస్తవ జీవితం ఒక అరణ్య యాత్ర. ఆమెన్. ఏంటి అరణ్య యాత్ర? ఇశ్రాయేలు ప్రజలు 10 రకాలైన అద్భుతాల ద్వారా ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. మోషే అట్లా కర్ర పైకెత్తాడో లేదో, ఏదో గ్రాఫిక్స్లో చూసినట్లుగా సముద్రం పెద్దగా సముద్రం కింద దారి సిమెంట్ రోడ్ అయిపోయింది. బురద లేదు, మొత్తం సిమెంట్ రోడ్ అయిపోయింది. ఈ భీకరమైన కార్యాన్ని చూసి ఇశ్రాయేలీయులు ఏమని పాట పాడారో తెలుసా? యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడో, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడో, నీ ఒక్కడివే అద్భుత కార్యాలు చేయగలిగిన వాడవని తల్లి మిరియామి, మోషే, అహరోను గాన ప్రతిగానాలు చేసుకుంటా నాట్యమాడుతూ వెళ్ళారు. నేనంట ఎంత గొప్ప అద్భుతం జరిగింది. నేనంటాను, ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఎలా చీల్చాడో, నీ బ్రతుకులో నిన్ను ముంచే ఎన్నో సమస్యలను దేవుడు 2 పాయలుగా చీలుస్తూ వచ్చాడు. గట్టిగా ఆమెన్. అవునా కాదా? ఎన్నో సమస్యలు నీ బ్రతుకులో ఎదురయ్యాయి, ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆ సమస్య ఎదురైనప్పుడు నీ మనసులో ఏమనుకున్నావో తెలుసు? ప్రభా, ఇది నన్ను మింగేస్తుందేమో, ప్రభా నిన్ను నమ్ముకున్నా అన్ని ప్రజల మధ్యలో అవమానం అయిపోద్దేమో, ప్రభా ఎలా అని కలవరపడుతున్న దినాల్లో సమస్య కళ్ళ ముందుంది, మరో క్షణంలో ఇక నువ్వు మునిగిపోతావని అనుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన తన బాహువును చాపి సమస్యలను 2గా చీల్చి ఒక వింతైన రీతిలో దేవుడు నిన్ను నడిపించాడు. ఎంత అద్భుతం జరిగింది కదా. చెప్పండి, ఏమని పాట పాడారు? యెహోవా వేల్పులలో, తమ్ముడు ఆ పాట పాడు, పరిశుద్ధతలో మహనీయుడని ఒకసారి అందుకో. రైట్. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు? తర్వాత మాట, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, నీ ఒక్కడివే అద్భుత కార్యాలు చేయగలిగిన వాడివి. పాట. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. చప్పట్లో. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు మరోసారి జగమునలేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, చేతులెత్తి చప్పట్లు కొడదాం. నీ వంటి దేవుడు జగమునలేడు. మరోసారి. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. మరోసారి. పరిశుద్ధతలో మహనీయుడవు, జగమునలేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయ
పాట పాడారు. ఎర్ర సముద్రం దాటారో లేదో త్రాగటానికి నీళ్లు లేవు. నీళ్ళ కోసం 3 రోజులు అల్లాడిపోయారు. ఎంత అద్భుతం జరిగింది. అలా స్తుతించి దాటుకుంటా వచ్చారో లేదో తాగటానికి నీళ్లు లేవు. అంత దూరాన్ని నీళ్లు కనపడ్డాయి. అమ్మయ్య, 3 రోజుల తర్వాత అమ్మయ్య నీళ్లు కనపడ్డాయి అని తాగుదాం అనుకునే లోపు చెప్పాలి అద్భుతం జరిగింది, నిజమే. అద్భుతంతో పాటు చేదు ఎదురైంది కూడా నిజమే. ఇంకో మాట చెప్పమంటారా? చేదు ఎదురైంది ఎంత నిజమో ఆ చేదును విరగొట్టే చెట్టును ప్రక్కనే పెట్టాడు అనేది కూడా అంతే నిజం. ప్రైజ్ ది లార్డ్. ఆ కొమ్మను విరిచారు, నీళ్ళల్లో వేశారు. ఆ నీళ్లు మినరల్ వాటర్ అయిపోయినాయి, టాటా వాటర్ అయిపోయినాయి, మొత్తం ప్యూరిఫైడ్ వాటర్ అయిపోయినాయి. రైట్, ఇంకొంచెం ముందుకెళ్ళారు, మరలా నీళ్లు దొరకలా. ఆడ బండ కనపడింది, ఇక్కడ దొరికినట్టే అనుకున్నారు. అద్భుతం చూడండి, బోర్ వేయలేదు, డ్రిల్లింగ్ మెషిన్ వేయలేదు, కర్ర పట్టుకొని అట్లా కొట్టాడండి. లక్షల మంది దాహాన్ని తీర్చే నీటి ఓట బండలో నుంచి బయలుదేరింది. దైవజనమ, మీతో ఈ మాట చెప్తాను, ఇది అరణ్య యాత్ర. ఒకటి నమ్ము, క్రైస్తవుడికి కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు నష్టాన్ని తీసుకురా. కష్టాలు వస్తాయి, కొన్ని ఆపదలు వస్తాయి, కొన్ని అపాయాలు వస్తాయి. ఆపద నీ బ్రతుకులో ఎదురైందంటే ఆ ఆపదను విరగొట్టే మార్గాన్ని కూడా దేవుడు ప్రక్కనే సిద్ధపరిచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఈ మారా పక్కనే దేవుడే ఉంచాడు, దాన్ని మధురాన్ని ఉంచాడా? ఎవరా మనిషి? ఇక ఏది పడితే చెప్తే అట్ట. మారా నుంచాడు, మారా ప్రక్కనే ఉంచాడు. ఆ చేదును విరగొట్టే చెట్టును కూడా దేవుడు ఉంచాడు. దైవజనమ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నువ్వు ఏ చేదు అనుభవిస్తున్నా నమ్ము, ఆ చేదును విరగొట్టే చెట్టును కూడా దేవుడు ప్రక్కనే ఉంచాడు. ఈరోజు నీకు కనపడకపోవచ్చు, ఒకనొక రోజు తప్పకుండా నీ కళ్ళకు కనబడుతుంది, నువ్వు చూస్తావు, ప్రభుని స్తుతిస్తావు. రైట్, ఆమెన్. సరే, ఏదేమైనా కానీ దేవుడు కూడా ఎలాంటి విచిత్రమైన అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడంటే, సింహాల బోనులో వేయబడి ఆఖరి క్షణాల్లో కాపాడలా, అగ్ని మంటల్లో వేయబోయి ఆఖరి క్షణాల్లో కాపాడలా. అగ్ని మంటల్లో పడిన దాకా తమాషా చూస్తున్నట్టుగానే ఉన్నాడు. కానీ అద్భుతం, దానియేలు ఆ సింహాల బోనులో పడిన తర్వాత ఈ అన్యుడైనటువంటి రాజు ఒక ఆత్మీయుడి కోసం రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. నేనంట, ఒక ఆత్మీయుడి కొరకు అన్యుడే అంత ప్రార్థన చేస్తూ ఉంటే, బంధకాల మధ్యలో బ్రతుకుతున్న మన ఆత్మీయుల కోసం, ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం ఇంకెంత ప్రార్థన చేయాలి దేవుని దగ్గర? ఆ రాత్రి తను భోజనం చేయలేదట, రాజభోజనం తనది. ఆ రాత్రి నిద్రపోలేదట. దానియేలు కోసం ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో పెనుగులాడాడట. దైవజనమ, మరలా ఈ మాట చెప్తాను, ఒక అన్యుడే ఒక ఆత్మీయుడి కోసం అంత ఆరాటపడితే, ఆత్మీయులని పిలువబడుతున్న మన జీవితంలో ఆత్మీయులుగా ఒకప్పుడు బ్రతికిన పిల్లలు దారి తప్పి బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆత్మీయులుగా బ్రతుకుతున్న విశ్వాసుల్లో కొంతమంది బంధకాల్లో చిక్కుకున్నప్పుడు మనం ఎలా సుఖంగా నిద్రపోగలుగుతున్నాము అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఒక అన్యుడికే ఇంత హృదయ భారం ఉంటే, యేసయ్య రక్తంతో విమోచించబడిన నీకు నాకు సేవకులుగా మాకు ఇంకెంత హృదయ భారం ఉండాలి. ఒకరోజు దైవజనులు సిద్దిపేట ప్రకాశయ్య గారు ఇక్కడ వాక్యం చెప్తూ ఒక మాట నా గుండెలను అట్లా పిండేసింది. ఓ మంచి భక్తి కలిగిన క్రైస్తవ తల్లి, ఆ తల్లిని ప్రేమించి ఇచ్చిన కొడుకు చిన్నప్పటి నుంచి దేవునిలో పెరిగాడు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కాస్త దారి తప్పాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, లోకాన్ని ప్రేమించాడు. మొత్తానికి నెలకొచ్చి కొన్ని లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడయ్యాడు. ఆ తల్లి తినట్లేదట, అమ్మ తినట్లేదు, కంటారా నిద్రపోవట్లేదట. రోజు రోజుకు ఇట్లా శవంలాగా ఎండిపోతుందట. కొడుకు వచ్చి అడిగాడట, మమ్మీ మన ఇంట్లో ఏం కొదువైంది మమ్మీ, నువ్వు అన్నం తింటలేదు, ఎందుకు మమ్మీ నువ్వు కంటారా నిద్రపోవట్లేదు, కడుపు నిండా తిండి తింటలేదు, కారణం ఏంటి మమ్మీ అంటే, తల్లి ఏడుస్తా కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకున్నదట, ఇంట్లో శవాన్ని పెట్టుకొని నేను ఎట్లా నిద్రపోయేదిరా? ఎవరు చచ్చిపోయారు మమ్మీ ఇంట్లో? అరే ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఎట్లా కడుపు నిండా తినేదిరా నేను?
ఇంట్లో శవాన్ని పెట్టుకొని కంటారా నేను ఎట్లా నిద్రపోయేది? ఈ అబ్బాయికి అర్థం కాక, ఎవరు మమ్మీ ఆ శవం? చచ్చినోడు ఎవరు మమ్మీ? ఆ చచ్చినోడు ఎవరో కాదురా, నువ్వే. ఆ చచ్చినోడు ఎవరో కాదురా, నీవే. నేను ఎట్లా చచ్చినోడి మమ్మీ? పాపము చేత, అపరాధము చేత మీరు చచ్చిన వారై ఉండగా లేఖనం అంటుంది కదా, పాపం చేసే ప్రతివాడు నా దృష్టిలో చచ్చిన వాడే. దేవుడు లేని ప్రతివాడు చచ్చిన వాడే. నువ్వు ఒకప్పుడు దేవునిలో బ్రతికి ఇప్పుడు త్రాగుబోతు అయ్యావు. ఒకప్పుడు దేవునిలో బ్రతికి ఇప్పుడు లోకాన్ని స్నేహించిన వాడివి అయ్యావు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు. నా దృష్టికి ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంట్లో శవం తిరిగినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇది ఆత్మీయ మనస్సు అంటే. ఒక ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన తండ్రి, ఒక ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన తల్లి ఎలా ఉంటుంది అనేదానికి ఆ తల్లి నిలువుటద్దాం. నాకు ఆ మాట విన్న తర్వాత నా గుండెల్లో ఓ రకంగా నాకు కలిగిన సిగ్గేంటో తెలుసా? మరి నా బిడ్డల్లో కొంతమంది దేవుని సంతోషపరిచేటట్టుగా బ్రతకపోతూ ఉంటే వాళ్ళని చూసి నేను ఏడ్చింది ఎంత. ఒక ప్రశ్న నాలో ప్రారంభమైంది. చుట్టూతా తిరిగేవన్నీ శవాలేగా, ఇవన్నీ శవాలేగా. అట్లాగా నాడు చూసి భయపడేరు కాక, శవమే శవమే, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడి శవమే. చుట్టూతా శవాలను పెట్టుకొని మనం ఎట్లా నిద్రపోతాం? అరే, ఒక అన్యుడు, ఒక ఆత్మీయుడు చెరసాల్లో ఉంటే ఆ రాత్రి అంతా పెనుగులాడాడు. ఇంతమంది సాతాను బంధకాల్లో చిక్కుబడి సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతా ఉంటే, క్రైస్తవ జనమా, నువ్వు కడుపు నిండా దీన్ని కంటార నిద్రపోతున్నావు అంటే మన ఆత్మీయత ఎక్కడా? మన ఆత్మీయత ఎక్కడా? లేవాలి. దర్యావేషు లాంటి వాళ్ళు లేచుదురుగాక. సంఘంలో దేవుడు బలపరిచే నెలకొక సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రభు ఏర్పాటు చేయునుగాక. మీ ఉత్సాహమే దానికి ప్రత్యుత్తరం తెలియజేస్తా. చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి. అవకాశం ఉంటే సెలవు వచ్చినప్పుడల్లా పెట్టుకుందాం. దేవుడు బలపరచును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇప్పుడు ఆ రాత్రి విచిత్రం చూడండి. ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో చెప్తా. వాస్తవంగా ఆ వీడియో ఒకసారి చూపిస్తాను. బోనులో సింహాలు బోన్లు అవతలు ఉన్నాయి. మాంసం అట్లా ఇసరక మునిపి ఏం చేస్తాయి అవి? పెద్దగా చెప్పాలా? అట్లా ఎగిరి పట్టుకుని తినేస్తాయి. విచిత్రం ఏంటంటే, దానియేలుని అట్లా ఇసిరేస్తే అద్భుతం. ఆ రాత్రి సింహాలు కూడా ఉపవాస ప్రార్థన చేశాయి. నేనంట అసలు అటు డిక్షనరీలో ఉపవాసమే ఉండదు. ఉపవాసం వాటి ఒంటికే పట్టదు. అవి ఎందుకు ఉపవాసం ఉన్నాయో తెలుసా? దర్యావేషు మీద ఉన్న ఆత్మ సింహాల బోన్లకు దిగొచ్చిందంతే. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన మీద ఉన్న ఆత్మ మన చుట్టూతో ఉన్న ప్రజల మీదకి దిగి వస్తుంది. నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీదకి దిగి వస్తుంది. నీ మీద ఉన్న ఆత్మ నీ కుమారుల మీదకి దిగి వస్తుంది. దైవజనుల మీద ఉన్న ఆత్మ విశ్వాసుల మీదకి దిగి వస్తుంది. దైవ సేవకురాల మీద ఉన్న ఆత్మ విశ్వాసుల మీదకి దిగి వస్తుంది. విచిత్రం. రాజభవనంలో రాజు అక్కడ ఉపవాసం ఉంటే ఆయన రాజ్యానికి రాజు. మరి సింహం ఇది కూడా రాజేగా. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అంటారు చూసారా? ఈ సింహం ఏం చేసే? సింహం కాదు, సింహాలు. సింహం కాదు, సింహాలు. అరేరేరే, మనుషులకు రాజు ఉపవాసం ఉన్నాడు కదా, మాది కూడా అదే క్యాటర్ కదా అని ఆ రాత్రి అంతా అవి ఉపవాసం ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. తెల్లారిన తర్వాత ఏం జరిగిందో బైబిల్లో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా
రాకమునిపే, అడుగు భాగమునకు రాకమునిపే, రాకమునిపే సింహముల పాలైరి. అబ్బా ఏమండి, ఇప్పుడు 2 రోజులు ఉపవాసం ఉన్నాం అనుకోండి, మనం 3వ రోజు మన తిండి ఎట్టుంటుంది అన్న చెప్పాలి. సల్మాన్ గారు 2 రోజులు ఉపవాసం ఉన్నారు, 3వ రోజు తినేటప్పుడు ఎట్ట తింటామో తెలుసా? సంవత్సరాల తరబడి తిన్నోడులాగా. ఏమండి, ఇక ఫుల్ బ్యాటింగే. ఒక్క రాత్రి ఉపవాసం ఉన్నాయో లేవనండి, అట్లా ఇసిరేయటం ఆలస్యం. అంటే అడుగు బాగాన పడి పడక మునిపే. ఒకసారి ఆ వీడియో చూడండి. వాస్తవంగా సింహాలు దానియేలుని అట్లా తినాలి. కానీ అద్భుతం తెలుసా? సింహాలకున్న సహజ సిద్ధమైన స్వభావాన్ని మార్చింది ఆ రాత్రి వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన. మరొకసారి ఈ మాట చెప్పంటారా? సింహాలకున్న సహజ సిద్ధమైన స్వాభావిక స్వభావాన్ని మార్చేసింది ఆ రాత్రి. నా వైపు చూడు. ఒకవేళ కడుపును పుట్టిన పిల్లలను వీడి స్వభావమే ఇంతరా, వీడు మారడరా. కొన్నిసార్లు మీరు అంటారు, అంతా వాళ్ళ అయ్యే బుద్ధులే, మరి ఆడు నీ కూడా పుట్టాడు కదమ్మా. కొన్నిసార్లు అంటారు, అంతా వాళ్ళ నాయనమ్మ బుద్ధులే, వాళ్ళ తాతయ్య బుద్ధులే. కొన్నిసార్లు అంటారు, అంతా వాళ్ళ అమ్మ బుద్ధులే. కొన్ని బుద్ధులు స్వాభావికంగా వస్తాయి. కానీ అద్భుతం ఏంటో తెలుసా? సహజ సిద్ధంగా స్వాభావికంగా వచ్చిన వ్యక్తిత్వాన్ని కూడా ఉపవాస ప్రార్థన మార్చగలదు. ఆమేన్. ఉపవాస ప్రార్థన. అరే, సింహం స్వభావం మారటం ఏంటంటే? సింహం స్వభావం మారటం ఏంటి? నేనంట, నీవు ఆరాధించే దేవుడు సింహాల స్వభావం ఏంటి, మనుషుల స్వభావం ఏంటి, క్రూరత్వం కలిగిన దేని స్వభావాన్ని అయినా మార్చుటకు ఆయన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఏలియాకి ఆహారాన్ని వేడితో పంపించాడు. కాకులది పెట్టే బుద్ధి, మన చేతిలో ఉన్నది లాక్కొని పోయే బుద్ధి. ఆ కాకినే మార్చింది దేవుడు. ఏమంటే, మన చేతిలో ఉన్నది లాక్కొని వెళ్ళటం దాని బుద్ధి, దాని స్వభావాన్నే మార్చినవాడు. సింహానికి క్రూరత్వం అనేది సహజ సిద్ధమైన స్వభావం. కానీ అద్భుతం ఏంటంటే, సింహాల బోనులో దానియేలు పడక మునిపే అసలు ఎట్లా తినాల్సింది, ఎందుకు తినలేదు చూడండి ఒకసారి. అటు అరిపింటే మనకు బీపీ వచ్చేటట్టుంది. ఇక చాలునాయి నాపు. బెన్నీ ఎక్కడికో పోయినట్టుంది మనసు. రైట్, ఇది దాని ఒరిజినల్ క్యారెక్టర్. అది సహజ సిద్ధంగా దాని స్వభావం. సహజ సిద్ధమైన స్వభావాలను కూడా మార్చగలిగింది సంపూర్ణ రాత్రి ప్రార్థన. సంపూర్ణ రాత్రి ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన. అలాంటి భీకరమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఎవడు నాశనాన్ని కోరుకున్నాడు వాడు నాశనం అయిపోయాడు, అంతే. ఆ తర్వాత దానియేలుకు ప్రతిగా దానియేలు మీద ఎవరెవరైతే నిందలు మోపారో ఆ నిందలు మోపిన ఒక్కడిని వేసారా, టోటల్ ఫ్యామిలీనా? ఒకసారి చూడండి అన్నమాట. నాతో కలిసి. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నిందలు మోపిన ఆ మనుషులను వారిని తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను,
ఇది ఒక ఫ్యామిలీయా, చాలా ఫ్యామిలీసా? చెప్పాలి. వీళ్ళందరినీ తినేసినాయి అంటే ఆ సింహాలు ఎంత ఆకలితో ఉన్నాయో, ఎన్ని సింహాలు ఉన్నాయో చూడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి ఆ గుహ అడుగు భాగమునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితం ఇక ఎముకలు దాకా వచ్చినాయి అంటే మాంసం సరిపోలేదు వాటికి పాపం. అంటే అంత ఆకలితో ఉన్న మరి దానియేలుని ఎందుకు తినలా? దేవుని బిడ్డలారా, నీ మీదకి ఎవరైనా సింహాల లాంటి మనుషులు లేస్తూ ఉంటే, సింహాల లాంటి వ్యక్తులు మన సాత్వికాన్ని చూసి ఇది చేతగాని తనంగా ఎంచి నోరు పెద్దది చేసుకొని సింహాల్లాగా గాండ్రిస్తూ ఉంటే, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఆ సింహాల నోళ్లను దేవుడు మోయించునుగాక, దేవుడు మోయించునుగాక. మనం ఇలాగే సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటా ఉంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఏ సింహాలు లేస్తున్నాయో యేసు నామం పేరిట ఆ సింహాల నోళ్లను దయగలిగిన దేవుడు మోయించునుగాక. దానియేలు సింహాల బోనులో దేవుడు ఏ అద్భుతం చేశాడో భారత గడ్డ మీద కొద్ది దేవుడు అలాంటి అద్భుతం చేయునుగాక. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచే ప్రతి సాతాను సింహాలను, వాటి నోళ్లను దేవుడు మోయించునుగాక. ఆమేన్. సరే, అసలు విషయానికి వస్తా. దానియేలును సింహాల బోనులో వేయటానికి వెనుకున్న దేవుని ప్రణాళిక, ఆ బంధకాల్లో దేవుడు దానియేలును పడేయటానికి కలిగిన ప్రణాళిక, దానియేలును సింహాల బోనుకు అప్పగించినట్లుగా నీ జీవితంలో కొన్ని సమస్యలని సింహాల బోనుకు దేవుడు అప్పగిస్తాడు. అప్పగించేది ఎందుకో తెలుసా? దానిలో పడి నువ్వు నాశనం అవ్వాలని కాదు, దానిలో పడి నువ్వు పతనమైపోవాలని కాదు, దానిలో పడి నువ్వు శ్రమల పాలవ్వాలని కాదు, దానిలో పడినా కూడా దేవుడు నిన్ను ఎలా కాపాడాడో, నీ పట్ల దేవుడు కనపరిచిన మహిమ అనేక మంది చూసి దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేయాలని, ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని అనేక ప్రజలు అంగీకరించాలని, వారందరూ ప్రభు ఎదుట సాగిలపడాలని మరొక మాటలో చెప్తాను. దేవుడు నీకు బంధకాలను అనుమతించేది అన్ని జనుల బంధకాలు తెంచటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సమస్యలనే బంధకాలు నీకు అనుమతించింది. ఆ బంధకాల్లోనే దేవుడు పడేయడు. నువ్వు బంధకాల్లో పడిన తర్వాత అరే వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎంత బంధకాల్లో పడిపోయారా, అరే వీళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంత బంధకాల్లో, అరే వీళ్ళు ఆదివారం మందిరానికి వెళ్ళి మా సంఘం, మా మందిరం, మా చర్చి, మా పాస్టర్ గారు వీళ్ళు తెగ ఘనంగా చెప్తారా, వీళ్ళేంట్రా ఇన్ని బంధకాల్లో పడ్డారు, వీళ్ళ బ్రతుకులేంటి ఇట్లా అయిపోయినాయి అని ప్రజలు అనుకుంటూ సమస్యల మధ్యలో ఆ బంధకాలతో కొన్ని సందర్భాల్లో నువ్వు బిగించబడటం ప్రజలు కళ్ళారా చూసిన తర్వాత నీ బంధకాలన్నీ విప్పి ఒక సాక్షి బిడ్డగా దేవుడు నిలవబెడితే అప్పుడు అంటారు, వీళ్ళు ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడురా, వీళ్ళ దేవుడు వీళ్ళని విడిచిపెట్టలేదురా, వీళ్ళ దేవుడు వీళ్ళని మరిచిపోలేదురా, నిజమే వీళ్ళ భక్తి యథార్థం, వీళ్ళ ప్రార్థన యథార్థం, వీళ్ళ దేవుడు యథార్థం, వీళ్ళ దేవుడే జీవము కలిగిన దేవుడని అన్య ప్రజలు కొన్న బంధకాలు తెంచడానికి నీ బ్రతుకులో దేవుడు బంధకాలు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించిన బంధకాలకే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. రైట్, దానియేలు గ్రంథం 25వ వచనం, 25వ వచనం నాతో కలిసి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను. బాలాసల శాసనమే బయలుదేరింది అన్న. ఏమని శాసనం బయలుదేరింది? నా రాజ్యములో ఉండు
నా రాజ్యములో ఉండు సకల జనులు ఈ దానియేలు దేవునికి భయపడుచు వణుకుచూ ఉండాలి. అద్భుతం. సింహాల బోను ప్రపంచానికి కదిలించిందండి. నేనంట దేవుడు నీ బ్రతుకులో అనుమతించే బంధకాలు అనేక అన్యజనులు ప్రభువును తెలుసుకోవటానికి కారణంగా దేవుడు మారుస్తాడు. నిశ్చయంగా దేవుడు మారుస్తాడు. మరోసారి నిశ్చయంగా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు సకల జనులు ఎవరికి భయపడాలంటాడు? ఏమంటే ఈ దర్యావేషు రాజ్యమైనా మన కేసీఆర్ గారి లాగా ఒక చిన్న ప్రాంతం, తెలంగాణ ప్రాంతానికి ఆయన రాజా, జగన్మోహన్ గారు రెడ్డి గారి లాగా ఒక చిన్న ప్రాంతానికి ముఖ్యమంత్రి? చెప్పండి. నరేంద్ర మోడీ గారిలాగా ఒక భారతదేశానికి ఆయన రాజా? 127 సంస్థానాలకు, కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు, అంటే ఆఫ్రికా ఖండం నుండి యూరప్ ఖండం, ఆసియా ఖండం, ఈ 3 ఖండాలకు అతడు రాజు. అద్భుతం. ఈ సింహాల బోను 3 ఖండాలకు రాత్రికి రాత్రి సువార్త ప్రకటించేసిందంటే ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి కారణం ఏది? ప్రార్థన కాదమ్మా, ప్రార్థనే నేను కాదన్నాం. ఏ తల్లి, నీ జీవితంలో ఏదైనా బోన్లు దేవుడు పడేసాడా? భయపడకు. ఏదైనా బోను నీ పిల్లల జీవితంలో దేవుడు అనుమతించాడా? భయపడకు. సింహాల బోను లాంటి సమస్య ఏదైనా నీ బ్రతుకులు నువ్వు ఎదుర్కొంటున్నావా? కలవరపడకు. ఆ బంధకాల ద్వారా అనేకుల బంధకాలు దేవుడు తెంచబోతున్నాడు. నీవు ఎదుర్కొనే సమస్య ద్వారా అనేకులకు నిన్ను ఒక సాక్షి బిడ్డగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. దైవజనమ గమనించండి, అద్భుతం. ఆ బంధకాల్లో నుంచి ఎప్పుడైతే తాను విడుదల పొందాడో 127 సంస్థానాలకు శాసనాన్ని పంపించాడు. ఏమంటున్నాడు ఆయన? మరొకసారి, నా సముఖమందు నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే పెద్దగా. తర్వాత మాట చెప్పండి అమ్మా, చెప్పండి. ఆయనే. మరోసారి, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములో ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టుకు ఉండును. గట్టిగా చప్పలు కొడితే సైకిల్ స్తోత్రాలు చెప్దాం. అద్భుతం. ఇంత ప్రపంచం దేని ద్వారా కలిగింది? నేను ఉద్యోగం వదిలిపెట్టి సేవకు వచ్చేటప్పుడు కొంతమంది నన్ను వెర్రోడ్లాగా చూశారు. పిచ్చోడా ఏంటి? వాళ్ళు నన్ను గురించి అనుకున్నట్లుగానే ప్రారంభంలో 2-3 సంవత్సరాలు నా పరిస్థితి చూసి నవ్వుకున్నారు. ఆ ప్రాంతంలో నాకు ఒక మంచి స్నేహితుడు, నేను ఉద్యోగం చేసిన చోట రాంబాబు అన్న అని మంచి స్నేహితుడు. నేను తరచుగా ఆయన దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. అక్కడికి వెళ్ళేటప్పుడు బస్సు మీద వెళ్ళటం, ఆ బస్సు దిగటం, నా దగ్గర పనిచేసిన వర్కర్స్గా పనిచేసిన వాళ్ళు చక్కగా 2 వీలర్ మీద రావటం, నా పరిస్థితి చూసి ఏంటి ఈయన పరిస్థితి ఎట్లయిపోయింది నన్ను అనుకున్నారు. దినాలు అట్లా సాగినాయి. మనిషిని కదా నేను కూడా మనసులో అనుకున్నాను, ప్రభా మరి ఏమంటారు, బోటం పూర్తిగా కిందకి వెళ్ళిపోయింది. ఎవరైనా ఛార్జీకి డబ్బులు ఇస్తారేమోనని ఛార్జీకి డబ్బులు వెతుక్కున్నటువంటి బ్రతుకులు ఆ దినాలు. అయినా నాకు అన్నకున్న ఆ మంచి స్నేహాన్ని బట్టి వెళ్తా వస్తూ ఉండేటువంటి వాడిని. ఆ రోజుల్లో కొంతమంది అరే దేవుడు దేవుడు దేవుడని ఈసారి వెళ్ళారు, ఈసారి పరిస్థితి ఏంటి ఎట్లయిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత మన పరిచర్య, మన ఆశీర్వాదం దేవుడు వాడుకున్న విధానం చూసి వాళ్ళు చెప్తున్నారట, నిజంగా ఆయన ప్రకటించే దేవుడు జీవం కలిగిన దేవుడురా, ఆ దేవుడు నిజమైన దేవుడురా, ఆయన నమ్ముకున్న పిల్లల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదురా, ఆయన నమ్ముకున్న ప్రజలను అస్సలు ఆయన విడిచిపెట్టడురా. ఎట్లా దానికి సాక్ష్యం? మన కంపెనీలో పనిచేసిన సార్ ఉన్నాడే, ఆయనే గొప్ప సాక్ష్యం రా. మీకెట్లా తెలుసు ఆ సార్ సంగతి అంటే, ఒక ఆయన చెప్పాడట, మా ఊరిలో మా అమ్మ ఆ అయ్యగారి ప్రసంగం వినకుండా రాత్రిపూట నిద్రపోదు,
పండుకునేటప్పుడు కూడా మంచం పక్కనే సెల్ ఫోన్ పెట్టుకుంటుందంటే వాక్యం వినుకుంటా ఆ సూపర్వైజర్ చెప్తాడు, అయ్యా మీ వాక్యం మా అమ్మకు జోలపాటలాగా ఉందయ్యా, వాక్యం వింటా నిద్రపోద్దంటయ్యా, అయ్యా వాక్యం వినకపోతే నిద్ర పట్టదంటయ్యా అని చెప్తూ ఉంటే ఆయన అంటాడు, అయ్యా మీరు సేవకు వెళ్ళిన ప్రారంభ దినాల్లో మీ బ్రతుకు మాకు నవ్వుగా ఉందే, దేవుడు నవ్విన నాపచేన్నే పండిస్తాడు అని అంటారు చూసారా, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ సాక్ష్యం ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రారంభంలో నుంచి కూడా మంచి స్థాయిలో ఉంటే ఆ సాక్ష్యం వచ్చేది కాదు. దేవుడు తన సాక్ష్యం కొరకు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? సింహాల బోను లాంటి దయనీయ స్థితికి తీసుకెళ్తాడు. అక్కడ నుండి తన మహిమ కొరకు ఆకాశమంత ఎత్తుకు దేవుడు లేవనెత్తుతాడు. ఇవన్నీ దేని ద్వారా జరిగినాయి? దానియేలు సింహాల బోనులో పడటం ద్వారా. సింహాల బోనులో దానియేలు సింహాల నోట పడకుండా దానియేలును కాపాడింది ఏది? చెప్పాలి. ఈ రాత్రి మనందరి ప్రార్థన సాతానుగా పిలువబడుతున్న సింహాల నోటిలో పడటానికి, వాడి నోట్లో పట్టడానికి సిద్ధంగా ఉన్న లక్షల కోట్ల కొలది ప్రజలను రక్షించునుగాక. మనం చేసే ప్రార్థన వారందరినీ విడిపించునుగాక. దేవుడు తన మహిమ కొరకు గొప్ప కార్యాలు చేయునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఒకే మాట ప్రార్థన చేసుకుందాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అతని కోపం వస్తే రాత్రి అంతా ప్రార్థన చేసిన ఆయన ఎవరు? మీకు కూడా కోపం వస్తే ఏం చేస్తారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఆ అక్క ఎంత చిక్కగా నవ్వుకుంటుందో చూడండి. మీరు మరీ ఊరుకోండి అన్న, కోపం వస్తే ప్రార్థన ఎట్ట చేస్తామన్నా అన్నట్టు. అదే స్పిరిచువల్ స్టాండర్డ్. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మూలంగా సౌలు సంహరించబడ్డాడు, దావీదు లేచాడు. మనలో ఎవరో సంహరించబడాలని కాదు, మన మీద, మన పిల్లల మీద, మన సంఘం మీద ఉన్న సౌలు ఆత్మ సంహరించబడాలి. దావీదు లాంటి వ్యక్తులు లేవనెత్తబడటానికి దేవుడు కృప చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక అన్యుడు ఆత్మీయుడి కొరకు ప్రార్థన చేస్తే ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం మన ఆత్మీయుల కొరకు ఇంకెంత ప్రార్థన చేయాలో కదా. ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం నశించిపోతున్న అన్ని ప్రజల కొరకు ఇంకెంత ప్రార్థన చేయాలో కదా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా? మనం ఇలా సంపూర్ణ రాత్రి ప్రార్థన సామూహికంగా కూడుకుని మందిరంలో ప్రార్థన చేసేదానికి చేద్దాం. నెలలో ఒక్క రాత్రి. అన్న మీ వెనకున్న అన్నలు కూడా చూడండి. సుధీర్, నాకు అప్పుల్లోనే భారం అయిపోయింది అన్న, ఇంకేం ప్రార్థన అంటావా? ఏనండి, ఈరోజు ఒక తీర్మానం చేసుకుని నెలలో ఒక్క రాత్రి మీరుండే మీ ఇంట్లోనే ఒక రాత్రి అంతా ఈ ప్రార్థన అంశాలన్నీ నా కళ్ళ ముందు పెట్టుకొని, పేపర్ మీద పెట్టుకొని, నెలలో ఒక్క రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన నా ఇంట్లో చేస్తానయ్యా. ఇప్పుడు ఆమేనల్లా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఎవరికో దానికి కాదు. నెలలో ఒక్క రాత్రి. ఒకవేళ రాత్రి అంతా చేయకపోయినా రాత్రి 7 గంటల నుంచి 1 గంట దాకా నెలలో ఒక రాత్రి ప్రభు కేటాయించండి. ఆ దేశానికి దానియేలు బ్రతుకులో దర్యావేషేలాగో ఈ దేశానికి మనం అలా మార్చబడుదుం గాక. ఆ తరానికి సమూయేలు ఎలాగో ఈ తరపు సమూయేలులుగా దేవుడు మనొక్కొక్కరిని ప్రతిష్ఠించునుగాక.